1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే అమ్మ. నమస్తే రాజా. అమ్మ, ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, అది హౌస్ వైఫ్ కానీ లేదంటే ఇంటి పని చేస్తూ ఉద్యోగం చేసే ఆడవాళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి పరుగుల మీద ఉంటారమ్మా. అసలు నిజంగా ఎక్కడ అలు పెరుగరు, ఎక్కడ స్టాప్ అవ్వరు. ఆ పనులు అనేది రియల్ గా చెప్పాలి అంటే మన ఇంట్లో ఆడవాళ్ళ పనులు మనం స్టాప్ చేస్తేనే అవి ఆగుతాయి. లేదు అంటే మనం 24 గంటలు చేసుకున్నా కూడా అవి ఆగవు. అంటే ఈ పరుగులు తీస్తూ తీస్తూ ఆడవాళ్ళు భర్తకి, పిల్లలకి, ఇంట్లో పనామొస్తే పనామని ఇవన్నీ చూసుకునేసరికి అలసిపోయి తనకు తాను ఏ రోజు ఏం చూసుకోవటం లేదు. ఆరోగ్యాలు పాడైపోతుంది. చాలా మంది హెల్త్ ఇష్యూస్ ఆడవాళ్ళకే ఎందుకు వస్తున్నాయి అంటే, పాపం ఇంట్లో ఆఫీసులలో మళ్ళా ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే మళ్ళా బ్యాగ్ ఆడబడేయడం, రూమ్ లోకి మళ్ళా నిజంగా అందరికన్నా ఫస్ట్ లేసేది పాపం తనే, అందరికన్నా లేటుగా పడుకునేది తనే. ఎందుకమ్మా అంటే నేనే చెయ్యాలి, అందరికి నేనే చూసుకోవాలి కాదు. ఆ పడుకుంటే కూడా అయ్యో దోశలకు పిండి నానబెట్టలేదు, పప్పు నానబెట్టలేదే, రేపు పొద్దున కూరగాయలు కట్ చేయలేదు, మళ్ళీ నిద్రలు లేచి మళ్ళీ అదే పనులు. సో వీటన్నిటికీ ఏంటంటే కొన్ని ఒక రకంగా ఆడవాళ్ళ తప్పులు కూడా ఉన్నాయండి. ఎట్లాగంటే అంతా నేనే చెయ్యాలి మొత్తం. జనరల్గా కొంతమందికి ఈ వంటగది ఎవరికి అప్పగించడం ఇష్టం ఉండదు. అమ్మ పంచదార ఎక్కడుంది, నువ్వు ఆగు నేను ఇస్తానని ఆవిడ వెళ్తుంది, లోపల నుంచి తీసుకొస్తుంది. అక్కడుంది తీసుకోమని చెప్పదు. ఎందుకంటే షీ విల్ థింక్ లైక్ అదొక తన సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలోకి ఎవ్వరు వెళ్ళకూడదు. ఇదంతా ఇక్కడ ఏమున్నా నాకే తెలియాలి. పోపుల డబ్బా ఎక్కడుంది అని అడుగుతాడు అనుకోండి, వాళ్ళ ఆయన పాపం ఏదో మంచి మనసుతో కాస్త ఏదో చేసి పెడతాడు. నీకెందుకు ఆ పని, నువ్వు బయటికి రా అంటుంది ఆమె. సో ఎంతసేపు వచ్చి ఆడవాళ్ళు కొంతమంది అంటే మీరు అన్నట్టుగా ఎందుకు ఆరోగ్యాలు చెడిపోతున్నాయి అని అంటే, వాళ్ళ పని ఎవరితో షేర్ చేసుకోవడం ఇష్టం ఉండదు. అదొకటి సాటిస్ఫాక్షన్. దాని మూలాన వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. వాళ్ళకి అసలు రెస్ట్ అనేది ఉండటం లేదు. మరి రేపొద్దున నాకు మూలపడితేనే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించట్లేదు. వీటన్నిటికీ కారణం ఏంటంటే, పిల్లలకు కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కంపల్సరీగా పని డిస్ట్రిబ్యూట్ చేయమని నేను చెప్తానండి. మగపిల్లల, ఆడపిల్లల, చిన్నవాళ్ళ 4-5 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క పిల్లలకు పని చెప్పాలి. 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఏం పనులండి, నువ్వు తిన్నావు కదా ప్లేట్ తీసుకెళ్లి సింకులో పడే, నేను కడగమని చెప్పట్లా కదా. అట్లాగే నువ్వు స్కూల్ నుంచి వస్తావు, వచ్చిన తర్వాత నీ బ్యాగ్ లో నుంచి టిఫిన్ బాక్స్ తీసుకెళ్లి సింకులో పెట్టు. తాగిన తర్వాత కొంచెం పెద్దవాళ్ళైన ఆడపిల్లలు ఉంటే ఈ మంచినీళ్ళ బాటిల్స్ నింపి ఫ్రిడ్జ్ లో పెట్టు, నీది ఇదే బాధ్యత. దాని తర్వాత కొంచెం పెద్ద ఆడపిల్లలు ఉంటే నువ్వు పొద్దున్న లేజంగానే నీ పని చేసుకొని నాకు ½ అన్ అవర్ కంపల్సరీగా నువ్వు నాకు కిచెన్లో హెల్ప్ చేయాలి. నువ్వు కూరగాయలు కట్ చేసి ఇవ్వాలి, లేకపోతే అట్లీస్ట్ పోనీ కూరగాయలు కట్ చేసుకుంటే నీకు చేత కాదు అంటే ఆకుకూరలు ఉంటే అవి నాకు కడిగి పెట్టు, బియ్యం ఉంటే కడిగి పెట్టు. దాని తర్వాత ఏదన్నా నేను అంతా చేసిన తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళి కరెక్ట్గా వంటగదిలో లోపల సర్ది పెట్టు. నేను వంట చేసిన పాత్రలను తీసుకెళ్లి డైనింగ్ మీద టేబుల్ మీద పెట్టు. ఇలా చెప్తే మీకు ఎంత రిలీఫ్ అండి. అసలు ఆ చిన్న చిన్న పనులే అమ్మ ఎంత టైం మంచినీళ్ళు తాగుతారు కొంతమంది, ఆ బాటిల్ సగం బాటిల్స్ అక్కడ పాడేస్తారు, అన్నాలు తింటారు వెళ్ళిపోతారు. మరి ఆ పనులన్నీ మీ ఒక తల్లి చేస్తుంది అని అంటే మరి తల్లి ఆరోగ్యం పాడవకుండా ఏమవుతుంది చెప్పండి. ఏది అంటే కొంతమంది మాత్రమే ఏది షేర్ చేసుకోరు. అదేదో సామ్రాజ్యంలోకి మళ్ళీ వెళ్ళిపోతే నన్ను బయటికి పంపిస్తారేమో అన్నట్టుగా ఉంటే మరి పిల్లలు ఏం చేస్తారంటే, చేసి పెట్టే తల్లి ఉన్నన్ని రోజులు వాళ్ళు అనుభవిస్తారు. అయ్యో మా అమ్మ కష్టపడుతుంది కదా నేను చేద్దాము అనేది ఎందుకు ఉండట్లేదు అంటే మీరు చెప్పట్లేదు. ఆ 5 సంవత్సరాలు దాటిన ప్రతి పిల్లలు పని చేయించండి. మీరు నిజంగా ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ మీరు కుటుంబ సభ్యులందరూ పంచుకున్నారనుకోండి, తల్లికి ఎంత రిలీఫ్. ఓన్లీ నువ్వు స్టవ్ దగ్గరికి వెళ్ళి ఆ వంట చేసే వరకే కదా. నేను స్నానానికి వెళ్తున్నా, ఇదిగో కుక్కర్లు అన్ని పెట్టా, నువ్వు కుక్కర్ పెట్టి నువ్వు స్టవ్ మీద పెట్టి వెలిగించు, ఏం కాదు. అమ్మో నాకు మంట చూస్తే భయం అంటే ఏం కాదు, నువ్వు ఒక రోజు ఉండి వెలిగించి స్టవ్ ఎలా వెలిగించాలో చూపించు, ఏమి కాదు. రేపొద్దు నువ్వు వెళ్ళినప్పుడు ఒకసారి కాకుండా సరే నీకు ఎంత పని వాళ్ళు ఉన్నా ఒకసారి కాకుండా ఒకసారి నన్ను వంటగదికి వెళ్ళాల్సి వస్తుంది కదా, నాకు స్టవ్ వెలిగించడమే రాదు అంటే ఎలాగైతుంది. ఇంకా కొంతమంది అయ్యో మగపిల్లలండి, మగపిల్లలకు పని చెప్పలేదండి. మగపిల్లలు ఆడపిల్లలు అనేది ఏమీ లేదు, ఎవరైనా పని చేయొచ్చు, పని చేయకూడదు అని ఏమీ లేదండి. మగపిల్లలు పని చేయకూడదు అనేది ఎస్, పనివాళ్ళు లేకపోతే మగపిల్లలు చీపురు పట్టుకొని ఊడ్చినా తప్పు లేదు. మన కంచాలతో పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో, బామ్మలో లేదా అమ్మమ్మలో నానమ్మలు ఉంటారు, వాళ్ళ కంచాలు తీసుకెళ్ళి మగపిల్లలు సింకులో వేసినా కూడా ఏమి తప్పులేదండి.
నిజమే ఆ, అమ్మా. అంటే కొన్ని ఇళ్లలో మేము భోజనాలు కింద చేస్తే ఆ ఎంగిలంతా ఎత్తేసి నీళ్లు చల్లేసి ఒక బట్ట పెట్టి శుభ్రంగా తుడుస్తాం. మేము శుద్ధి పెట్టడం అంటాం అనమాట, దాన్ని శుభ్రంగా చేస్తామన్నమాట. ఎంగిళ్ళు తొక్కం. కొంతమంది చీపుర్లు పెట్టి మెతుకులు అవును. ఉడుస్తారు, అది చేయమండి, చేత్తోనే ఉడవాలి కంపల్సరీగా. సో ఇవన్నీ మీరు నేర్పించండి పిల్లలకు, ఏమి కాదండి. ఎందుకంటే రేపు పొద్దున పెళ్ళి అయిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ పని చేసుకోవాలి అని అంటే కంపల్సరీగా హస్బెండ్ కూడా కొంచెం హెల్ప్ చేయాలి. మీరు ఇవన్నీ చేయకుండా మీ ఆరోగ్యాన్ని మీరు చేతులారా పాడు చేసుకున్నారంటే అయ్యో పిల్ల కష్టపడుతుందండి. ఇంకా కొంతమంది ఒక పెద్ద లాజిక్ చెప్తారు రాదుగారు, చాచి లంపకాయ కొట్టాలంటే ఏముందండి పాపం పిల్లకి ఇప్పటి నుంచి కష్టం ఎందుకండి, రేపొద్దున అత్తగారింటికి వెళ్తే తప్పదు కదండి. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్పనండి, రేపొద్దున అక్కడికి వెళ్ళి ఏం తెలుస్తుందని కష్టపడుతుంది అక్కడ. ఏం తెలుస్తుందండి, స్టవ్ ఎలా వెలిగించాలో కూడా తెలియదు, ఆన్ ఆఫ్ ఎలా అక్కడ తెలియదు, ఇంకొక టార్చర్ ఉంటది, ఏం తెలియంది, ఏం అప్పుడు తెలీదు, కొత్తగా ఆమె నానేసరికి నేర్పించింది అని అంటది. కాబట్టి కంపల్సరీగా పిల్లలకు హస్బెండ్ కూడా చెప్పండి, ఏం పర్వాలేదు. హస్బెండ్ ఇప్పుడు జనరల్ గా హస్బెండ్ వైఫ్ ఇద్దరు పని చేస్తారండి. ఆమె రాగానే ఇంటికి వెళ్ళేసి ఆ చెప్పులు వదలడమే ఆలస్యం, డ్రెస్ చేంజ్ ఒంటింట్లోకి పరిగెత్తుంది ఆమె. ఏం చేయాలి ఏం చేయాలి, ఆయన మాత్రం రాగానే చక్కగా రిలాక్స్ అయిపోయి సోఫాలో కూర్చొని వాట్సాప్ కాల్స్ అన్ని చెకప్ చేసుకొని కాఫీ పెట్టి అని అంటాడు. నీతో పాటు ఆమె కూడా కష్టపడొచ్చింది, నువ్వు కలుపు. అప్పుడు హస్బెండ్ ఏంటంటే నేను కలుపుతానని నువ్వు తాగి ఆమెకు కూడా ఇవ్వు. నిజంగా అది ఎంత ఎంత హాయిగా చాలా ఉంటుందంటే తక్కువ మంది భర్తలు ఉంటారమ్మా అలా ఉంటారు. ఇచ్చేవాళ్ళు. అదే చెప్తున్నా. ఉన్నారు, సో తక్కువ మంది. అంటే మీరు అన్నట్టుగా కొంతమంది ఆడవాళ్ళకి ఏంటంటే వాళ్ళ పనులు ఎవరికి చెప్పడం ఇష్టం లేదు. కూరగాయలండి, కూరగాయలు ఇవ్వండి, మీ పిల్లకి ఇవ్వండి, కట్ చేసి ఇస్తుంది. లేదండి సన్న ముక్కలు కట్ చేసి చిన్న ఒక రోజు కూర్చోబెట్టి చూపించు, ఎలా ఉండాలో చూపించు. లేదు దానికి ఇష్టం వచ్చినట్టు చేసింది అంటే ఏవైనా లేదు, నోట్లో లేదు. పోయి కొరుక్కునే తింటావు అంతే కదా, కదా. షేపుల వైజ్ కొందరు పోతాయి. ఏంటంటే అమ్మా ఇంతే సైజ్ కావాలా, ఇదే షేప్ ఉండాలి, Correct. అన్ని ఒకటే ఉండాలి. ఉండాలి. ఎస్, చూడడానికి ముచ్చటగా ఉంటది. ఒక రోజు సరిగ్గా కట్ చేయలేదు, రెండో రోజు కూర్చోబెట్టి చూపించు. ఆదివారం రోజు అసలు పనులు ఏంటి అనేది ఒక గంట సేపు కిచెన్ లో ఏం నువ్వు పనులు చేయాలో చూపించు. ఏమవుతుందండి, ఏం కాదు. ఎంతసేపు వచ్చి నా పిల్లలు కష్టపడకూడదు అంటే రేపొద్దున నువ్వు లేని రోజు, నువ్వు మూలబడిన రోజు, నువ్వు ఇండైరెక్ట్ గా నీ పిల్లలు నువ్వే కష్టపెట్టినట్టే కదా. మరి నీ వంటగదిలో ఏవి ఎక్కడ ఉన్నాయో తెలియదు. వాటర్ బాటిల్ నింపితే ఏమవుతుందంటే బరువు తగ్గిపోతారా? తగ్గరు కదా. ఆ బాటిల్స్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టమంటే పెట్టరు, ఎందుకంటే మాకు అలవాట్లేదు. నువ్వు తిన్న కంచం తీసుకెళ్లి సింక్ లో వేయమంటే కూడా అబ్బా మగపిల్లలు చేయకూడదు అంటారు. మగపిల్లలకు చీపురిచ్చి ఊడ్చినా తప్పలేదు, కాస్త బట్టలు వాషింగ్ మిషన్ లో వేస్తే మగవాళ్ళు వేస్తే ఏం తప్పలేదండి. ఆ బట్టలు తీసుకెళ్లి బయట ఆరేస్తే కూడా తప్పలేదు. ఆడవాళ్ళ లంగాలు ఆరేస్తున్నావు, ఆడవాళ్ళ ఇంకొకటి ఆరేస్తున్నావు అంటే అలా మాట్లాడే వాళ్ళకి బ్రెయిన్ అంతవరకే పనిచేస్తుందని లెక్క. కాబట్టి ఇవన్నీ తప్పించుకోవాలి అంటే కంపల్సరీగా ఆడవాళ్ళు కూడా, మరి ముఖ్యంగా ఇంట్లో వాళ్ళు కానీ బయట పనిచేసే వాళ్ళు కానీ తప్పకుండా మీ పనులు ఏమున్నాయో ఇంట్లో ఉండే ప్రతి ఒక్క హౌస్ మెంబర్ తో, ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులతో మీరు షేర్ చేసుకోవాలి. Share అప్పుడే మనం చేసుకున్నప్పుడు హెల్దీగా ఉంటాం. మనం హెల్దీగా Right. ఉంటాం. రేపొద్దున మనకు ఆరోగ్యం బాగలేనప్పుడు ఏమవుతుందంటే ఇండైరెక్ట్ గా మనం హస్బెండ్ ను పిల్లలను మనం బాధ పెట్టినట్టే. రైట్. కాబట్టి కంపల్సరీగా ఆ ఉద్యోగం చేసే స్త్రీలు కానీ ఇంట్లో ఉండే వాళ్ళు కానీ Right. వాళ్ళు కూడా సరదాగా నేర్పించడం, ఇదేదో పెద్ద పనిష్మెంట్ లాగా చేయకండి. అప్పుడు వాళ్ళు కూడా నేర్చుకుంటారు, పిల్లలు కూడా నేర్చుకుంటారు. థ్యాంక్ యూ అమ్మా.